భయ్యా ఫస్ట్ ట్రైలర్ కంటే కూడా ఈ ట్రైలర్ నిజంగా ఇచ్చి పడేసింది. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరికీ కూడా ఇట్లా లేడీస్ అండ్ జెంట్స్ పిచ్చిగా ఎంజాయ్ చేయొచ్చు, మామూలుగా కాదు. ఆ ఎలివేషన్ చూపించాడు భయ్యా, మామూలుగా చూపిలా, అసలు ఇచ్చి పడేసాడు అంతే. నిజంగా థియేటర్లో ప్రతి ఒక్కరు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు భయ్యా. ఒంటి మీద షర్ట్ లేకుండా ఎంజాయ్ చేస్తారు. అంతేనా? అంటే మీరు కూడా షర్ట్ వేసుకొని వెళ్తారా? మరి వేసుకొని నేను షర్ట్ వేసుకుని వెళ్తా భయ్యా, కానీ షర్ట్ చిరిగిపోతుంది భయ్యా, పక్కా భయ్యా. అది అంటే వేరే వాళ్ళు చింపేస్తారా లేకపోతే నువ్వు వేరే వాళ్ళు చించేస్తారు. ఇదా మన ఫ్యాన్స్ అంటే తెలియదే ఉండదు. ఇంకా కట్అవుట్ కొన్ని నమ్మేడ్డు అంటాడు, మన కట్అవుట్ నుంచి చిరిగిపోతాయి అన్నమాట. అలా ఇచ్చి పాడేసాడు అంతే. ఫోన్లో చూసిన డీజం ఇది ఆ తెర మీద చూస్తే ఇంకెలా ఉంటుందో ఒక్కసారి మీరు ఊహించుకోండి భయ్యా. ఇచ్చి పడేసాడు అంతే. అంటే థియేటర్ లో కరెక్ట్ గా మంచిగా సౌండ్ కరెక్ట్ గా ప్లే చేస్తే బాక్సులు ఉంటాయి, కొత్త బాక్స్ రెడీ చేసుకోండి. లేదంటే బాక్సులు పగిలిపోతాయి భయ్యా. అంటే బాక్సులే వలిగిపోతాయి, గోడలు కూడా వలిగిపోతాయి. బాక్సులతో పాటు గోడలు కూడా పగిలిపోతాయి. అక్కడ వచ్చేది ఎవరు? డార్లింగ్ ప్రభాస్. ఆ కట్అవుట్ కే పంచులు పడిపోతాయి. అట్లా ఉంది. ట్రోల్ చేసే వాళ్ళందరికి కూడా పెద్ద రాడ్ పెట్టేశాడు భయ్య. ఇంత కూడా ఎవరికి ఛాన్స్ ఉండదు, చెయ్యాలి అన్న భావం కూడా రాదు మాట. అలా ఇచ్చి పాడేశాడు. అది అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ది ట్రైలర్ బాగుందంటారా, సెకండ్ ది బాగుందంటారా? సెకండ్ బాగుంది భయ్య. అంటే మీకు ఏం నచ్చింది సెకండ్ దాంట్లో? సెకండ్ లో ఎలివేషన్ లో ప్రభాస్ అన్ని బాగా చూపించాడు భయ్య. ఫస్ట్ లో మనకు అక్కడక్కడ చూపించాడు, ఇందులో మాత్రం ప్రభాస్ అన్ని హైలైట్ గా చూపించాడు. హీరోయిన్ మాత్రం ఒక చిన్న బిట్ లోనే ఇందులో కూడా చూపించడం జరిగింది. మందు ఉందా అని అడిగిద్ది, అది ఒక చిన్న బిట్లో అయితే చూపించాడు. తర్వాత అంతా ప్రభాస్ అన్నదే చూపించాడు. ఆ ఎలివేషన్లే కానీ గన్నులు మాత్రం వరుసగా దొడ్డు కాలుస్తున్నారు భయ్య. ఎలివేషన్ సావదింగాడు అంతే. అంటే ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలు అన్ని గన్స్ తోటే, పెద్ద పెద్ద గన్స్ తోటే తీస్తున్నారు. ఇప్పుడు వచ్చే సినిమాలు అన్నింటిలో మిక్సీలో వేస్తే మొత్తం తీసి నేలకి దింగితే చల్లారు. రికార్డులు బ్రేక్. అంటే ప్రశాంత్ నీళ్ళు ఒక చరిత్ర సృష్టిస్తాడు అంటారా ఈ సినిమాతో? 20 సంవత్సరాలు అయినా సరే గుర్తుండిపోయే సినిమా ఏదైనా ఉంటే చల్లారు. అది ప్రభాస్